ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మనం ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రభుత్వ విత్తం అనే పాఠ్యాంశం నుంచి మనం ప్రభుత్వ రుణం అంటే ఏంటి, మరి ప్రభుత్వం యొక్క రుణ విమోచన పద్ధతులు అంటే ఏందో మనం ఇప్పటి క్లాస్లో తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం గత క్లాస్లో ప్రభుత్వ విత్తానికి సంబంధించి, ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో 3 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఒకటి మరి ప్రభుత్వ రాబడి, అంటే ప్రభుత్వము మరి ఎట్లా రాబడి సమకూర్చుకుంటుంది, అదేవిధంగా వచ్చిన రాబడిని ఏ అంశాల మీద ఖర్చు చేస్తుంది, ప్రభుత్వం ఏమండి ఏంది అని చదువుకున్నాం మనం. అంటే 3 అంశాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ రాబడి మార్గాలు చెప్పుకున్నాం మనం, ప్రభుత్వ విత్త శాస్త్రంలో భాగంగా ప్రభుత్వం ఏ అంశాల మీద ఖర్చు చేస్తుంది అనేది చెప్పుకున్నాం. 3 అంశము ప్రభుత్వ రుణము. సో ఈ 3 అంశాలు ప్రభుత్వ విత్త శాస్త్రంలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం, పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా. సో రుణము ఎట్లా చేస్తుంది, ప్రభుత్వ రుణం అంటే ఏంటి, ఆ రుణాన్ని ఎట్లా మరి విమోచన, అంటే ఆ రుణాన్ని ఎట్లా తగ్గించుకుంటుంది, విమోచన పద్ధతులు ఏంటనే అంశాన్ని మనం ఇప్పటి క్లాస్లో తెలుసుకుందాం. సో ప్రభుత్వ రుణం ఏంటి? ప్రభుత్వ రుణం మనం చెప్పుకున్నాం. ప్రభుత్వం యొక్క రాబడి, ప్రభుత్వ వ్యయ మార్గాలు చెప్పుకున్నాం మనం. అంటే ప్రభుత్వము తన వ్యయానికి సరిపోను రాబడిని సమకూర్చుకోలేనప్పుడు రుణం చేస్తుంది ప్రభుత్వ రుణం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ రుణం అంటే మనకి 2 మార్కులు అడిగిననుకో, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం వివిధ కార్యకలాపాలపై ప్రభుత్వం ఏమో చేస్తున్నప్పుడు మనం ఆ యొక్క వ్యయం అనేది రాబడిని మించి వ్యయం చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వము రుణాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. కాబట్టి ఇందుకోసం మరి ఆ రుణాలు అనేది స్వదేశీ రుణాలే కాకుండా విదేశీ రుణాల రూపంలో కూడా మనం రుణాలు స్వీకరించడం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. సో ఇది ప్రభుత్వ రుణం అంటే ఏంటి? ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వము తనకు వచ్చిన వివిధ మార్గాల ద్వారా వచ్చిన రాబడిని వివిధ కార్యకలాపాల మీద, అది సాంఘిక ఆర్థిక కార్యకలాపాల మీద ఖర్చు చేసేటప్పుడు ఆ యొక్క వ్యయానికి సరిపోను రాబడి రానప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రుణాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. సో ఈ యొక్క రుణాలు అనేది అది స్వదేశీ రుణాల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు, లేదా విదేశీయాల నుంచి కూడా రుణాలు తీసుకొని ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రభుత్వం వ్యయం చేయడం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క రుణము మనం 2 రకాలుగా చెప్పుకుంటున్నాం. అదే ఒకటి అంతర్గత రుణం, దీన్ని మనం స్వదేశీ రుణం అని కూడా చెప్పుకుంటామన్నమాట. అంటే దేశం లోపల తీసుకునే రుణం అంతర్గత. అంటే స్వదేశంలో బ్యాంకుల దగ్గర నుంచి కానీ, లేదా ఇతర ద్రవ్య సంస్థల నుంచి కానీ, లేదా ప్రజల నుంచి కానీ తీసుకునే రుణాలు మనం అంతర్గత రుణాలు అంటున్నాం. ఏమంటున్నాం? అంతర్గత రుణాలు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ బ్యాంకుల నుంచి కూడా తీసుకుంటుంది ప్రభుత్వం, అదే ఇతర ద్రవ్య సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఇట్లా ఉన్నాయి. అదేవిధంగా ప్రజల నుంచి ఎట్లా తీసుకునే రుణాలు అంటే ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో, లేదా కొన్ని వికాస పత్రాలని రిలీజ్ చేయడం ద్వారా, అంటే బాండ్లను ఇవ్వడం ద్వారా, సెక్యూరిటీల ద్వారా రుణాలని సమకూర్చుకుంటుంది ప్రభుత్వం. ఇట్లా దేశం లోపల బ్యాంకుల నుంచి కానీ, సంస్థల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ తీసుకునే రుణాన్ని అంతర్గత రుణము లేదా స్వదేశీ రుణం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రెండోది బహిర్గత రుణం. ఏంటి బహిర్గత రుణం అంటే? బయట నుంచి, అంటే విదేశాల నుంచి విదేశీ రుణం అంటాం. ప్రభుత్వం దేశానికి బయట మార్గాల నుంచి రుణాలు కనుక పొందితే దీన్ని మనం బహిర్గత రుణం అంటాం అనమాట. అంటే దేశం సరిహద్దులు దాటి, ఇది ఇతర దేశాల ప్రభుత్వాల నుంచి తీసుకోవచ్చు, లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకోవచ్చు. అంటే అంతర్జాతీయ సంస్థ అంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఉంది, వీటి నుంచి కానీ ప్రభుత్వంలో రుణాలు తీసుకోవచ్చు. వీటిని మనం బహిర్గత రుణం అంటాం. అంటే బయట నుంచి తీసుకుంటాం కాబట్టి. సో కాబట్టి దేశానికి బయట మార్గాల ద్వారా రుణాలను కనుక పొందితే దాన్ని మనం బహిర్గత రుణం లేదా విదేశీ రుణం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా ప్రభుత్వము తన యొక్క ఆదాయానికి, అంటే తన వ్యయానికి సరిపోయిన ఆదాయాన్ని సమకూర్చుకోలేనప్పుడు ఇట్లా రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడమే మనం రుణ విమోచనం అంటాం. రుణ విమోచనం, ప్రభుత్వ రుణ విమోచనం అంటే ప్రభుత్వము తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడాన్ని మనం ప్రభుత్వ రుణ విమోచనం అంటాం అన్నమాట. సో ఇది ప్రభుత్వ వృధా ఖర్చులను నిరుత్సాహపరచడమే కాకుండా భవిష్యత్ తరాల వారి రుణభారం నుంచి కాపాడటం కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నారు, రుణ విమోచన పద్ధతుల్ని పాటిస్తుంది అనమాట. అంటే తిరిగి రుణాన్ని తీర్చివేయటం అనమాట. అయితే స్వదేశీ రుణమేమో మనం అంతర్గత రుణం తీసుకున్నాం అనుకోండి, అది స్వదేశీ కరెన్సీలోనే మనం తిరిగి చెల్లిస్తాం. మన దేశ రూపాయి కరెన్సీ కాబట్టి రూపాయల్లో చెల్లిస్తాం. కానీ బహిర్గత రుణం తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం విదేశీ మారక
ద్రవ్యంలో మనం తిరిగి చెల్లించవలసి ఉంటుందన్నమాట. సో ఇది రుణానికి సంబంధించి ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వము సాంఘిక ఆర్థిక కార్యకలాపాల కోసం చేసే ఖర్చుకి తగ్గ సరైన రాబడి రానప్పుడు ప్రభుత్వము అంతర్గత బహిర్గత రుణాల ద్వారా రుణాలు సేకరిస్తుంది. సో ఈ రుణాలను తిరిగి చెల్లించడాన్ని మనం రుణ విమోచనం అంటున్నాం. సో ఈ రుణ విమోచన పద్ధతులు పాటించాలంటే ఈ రుణాన్ని విమోచన చేయాలంటే కొన్ని వృధా ఖర్చులు తగ్గించుకోవడము అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రుణాలని మనం స్వదేశీ రుణాలనేమో స్వదేశీ కరెన్సీలో తిరిగి చెల్లిస్తాము, విదేశీ రుణాలను లేదా బహిర్గత రుణాలనేమో మనం విదేశీ మారక ద్రవ్యంలో అంటే అంతర్జాతీయ మారక ద్రవ్యం డాలర్ కాబట్టి వాటిని డాలర్ రూపంలో చెల్లించవలసి ఉంటుందన్నమాట. సో ఇది ప్రభుత్వ రుణం అంటే. మనకి ఎగ్జామ్లో ఒకసారి ప్రభుత్వం యొక్క రుణ విమోచన పద్ధతుల గురించి వివరించండి అంటాడు 5 మార్కుల్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రభుత్వం యొక్క రుణ విమోచన పద్ధతుల గురించి వివరించని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. లేదా ఈ రుణ విమోచన పద్ధతులు ఏదన్నా ఒకదాన్ని మనకి 2 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని ఎలా మరి తిరిగి చెల్లిస్తుంది అంటే ఆ రుణం నుంచి ఎట్లా విముక్తి అవుతుంది, దానికోసం ఎలాంటి పద్ధతులు అనుసరిస్తుంది అనేదే రుణ విమోచన పద్ధతులు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ రుణ విమోచన పద్ధతులు ఏందో మనం ఒక్కో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఒకటి మిగులు బడ్జెట్లని రూపొందించుకోవడం. దాన్ని మనం ఇంగ్లీష్లో సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఏంటి మిగులు బడ్జెట్ అంటే బడ్జెట్లు రకాలు ఉన్నాయి ఇక్కడ మనం నెక్స్ట్ క్లాస్లో కూడా నేర్చుకుంటాం. ఏంటంటే అది ఒకటి లోటు బడ్జెట్టు, మిగులు బడ్జెట్టు, సంతులిత బడ్జెట్ అంటాం. ఏంటి లోటు బడ్జెట్ అంటే ఏంటంటే మన యొక్క ఆదాయానికంటే వ్యయం ఎక్కువగా ఉండే బడ్జెట్ని మనం లోటు బడ్జెట్ అంటాం. మనకు వచ్చే ఆదాయం 100 రూపాయలు, మనం చేసే ఖర్చు 150 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు లోటులో ఉంటాం, దాన్ని లోటు బడ్జెట్ అంటాం. అదేవిధంగా సంతులిత బడ్జెట్ అంటే ప్రభుత్వం ఎంత ఆదాయం వస్తుందో అంతే వ్యయం అంతే వ్యయం చేసేలాగా బడ్జెట్ రూపొందిస్తే దాన్ని మనం సంతులిత బడ్జెట్ అంటున్నాం. అంటే 100 రూపాయలు వస్తుంది ప్రభుత్వానికి రాబడి, 100 రూపాయలే ఖర్చు పెడుతుంది, వ్యయం చేస్తుంది వివిధ కార్యక్రమాల మీద, అంటే సమానం అవుతుంది రాబడి వ్యయం, దాన్ని సంతులిత బడ్జెట్ అంటాం మనం. ఇంకా మిగులు బడ్జెట్ అనేది ఏంటి ఇక్కడ మనం అంటే ప్రభుత్వము తన రాబడి ప్రభుత్వ వ్యయానికి మించి ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అంటాం. అంటే మనం బడ్జెట్ను రూపొందించేటప్పుడు మనకు వచ్చే మనం చేసే ఖర్చు కంటే రాబడి ఎక్కువ ఉండేలాగా, మనం చేసే ఖర్చు 100 రూపాయలు, మనకు వచ్చే రాబడి 150, అంటే మనకి 150 రూపాయలు వస్తే మనం దాంట్లో నుంచి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అంటే మిగిలిన ఎంత 50 రూపాయలు మిగులుతుంది అనమాట. అంటే మన యొక్క వ్యయం కంటే రాబడి వచ్చేలాగా మనం బడ్జెట్లను రూపొందిస్తే దాన్ని మనం మిగులు బడ్జెట్ అంటాం. అంటే మనకు చేసే ఖర్చు ఏమో 100 రూపాయలు, మనం వచ్చే రాబడి మార్గాల్లో 150 లాగా మనం బడ్జెట్లను రూపొందిస్తే, బడ్జెట్ అంటే రాబడి వ్యయాల ఖాతాని మనం బడ్జెట్ అంటాం. నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం మనం. కాబట్టి మనకు వచ్చే వ్యయం కంటే మనం చేసే వ్యయం కంటే రాబడి ఎక్కువగా ఉండేటట్లు మనం కనుక బడ్జెట్ను రూపొందించుకున్నట్టయితే దాన్ని మిగులు బడ్జెట్ అంటాం. సో దాన్ని ఏం చేయొచ్చు, మనం ఆ మిగులుని ఏదైతే అధిక ఆదాయం ఉందో ఆ మిగులుని మనం చేసిన రుణాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు తన యొక్క అప్పులని, తన రుణాలని ఎట్లా తీర్చుకుంటే అంటే మిగులు బడ్జెట్ను రూపొందించడం ద్వారా కూడా తన యొక్క రుణాన్ని విమోచనం చేసుకోవచ్చు. ఏ బడ్జెట్ అది మిగులు బడ్జెట్ అంటే చేసేవి మేము 100 రూపాయలు, మనకు వచ్చే 150 లాగా ఉన్నట్లయితే దాన్ని మిగులు బడ్జెట్ అంటున్నాం. ఆ వచ్చిన 50 రూపాయల మిగులుతో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆ వచ్చిన మిగులుతో మనం ఏదైతే రుణం తీసినామో ఆ రుణాన్ని తీర్చుకోవచ్చు అనమాట. ఇట్లా ప్రభుత్వాలు మిగులు బడ్జెట్లను రూపొందించి ఆదాయాన్ని అధికంగా ఉండేటట్టు చూసుకొని ఆ మిగులు ఆదాయంతో రుణాలని చెల్లించడం జరుగుతుంది. సో ఇదొక పద్ధతి. సో ఇది మిగులు బడ్జెట్ అంటాం. ఇంకా రెండోది రీఫండింగ్. ఏంటిది రీఫండింగ్ అంటే ఏంటంటే ప్రభుత్వము కొత్తగా బాండ్లను, సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా పొందిన రుణాన్ని ఇతర రుణాలని తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడము, దాన్ని రీఫండింగ్ అంటాం. అంటే ఏం చేస్తుంది, ఒక్కోసారి రుణభారం పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వము కొత్తగా బాండ్లను జారీ చేస్తుంది. అప్పుడప్పుడు కిసాన్ వికాస పత్రాలని, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని పత్రాలని చెప్పేసి పోస్ట్ ఆఫీసులు ఇందిరా వికాస పత్రాన్ని రిలీజ్ చేసేవాళ్ళు, బాండ్స్. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ కిసాన్ వికాస పత్రం ఒక బాండ్ ఉందనుకోండి, ఈ బాండ్ని కనుక మనం ఒక 50,000 రూపాయలు పెట్టి కొంటే 5 సంవత్సరాల్లోనో లేదా 7 సంవత్సరాల్లో మీ యొక్క సొమ్ము రెట్టింపు అవుతుంది అంటుంది. అప్పుడు ఏం చేస్తారు చాలామంది,
తమ సొమ్ముని గవర్నమెంట్కి ఇస్తే జాగ్రత్త ఉంటుంది కాబట్టి ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తే వస్తారో అది నమ్మకం ఉండదు. కానీ ప్రభుత్వానికి కనుక మనం దాచిపెట్టుకుంటే ప్రభుత్వ సంస్థల్లో మనకి నమ్మకం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ బాండ్స్ని ప్రజలు ఏం చేస్తారు, కొనుగోలు చేస్తారు. అంటే బాండ్ రిలీజ్ చేస్తుంది. ఈ బాండు వాల్యూ 50,000 రూపాయలు అనుకోండి. అది తీసుకుంటే మీరు 5 సంవత్సరాల తర్వాత మీకు దానికి లక్ష రూపాయలు ఇస్తాం, డబల్ రెట్టింపు ఇస్తాం అని చెప్పేసి అట్లా బాండ్లు జారీ చేయొచ్చు. సో ఇట్లా జారీ చేయడం వల్ల ఏంటంటే బాండ్ కొనుక్కుంటే ఆ బాండు పేపర్ని ప్రజల దగ్గర ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సో ఈ ఆదాయంతో ఏదైతే ప్రభుత్వం అప్పు ఉందో అంత తొందరగా కట్టవలసిన రుణాలు అయితే వాటిని తీర్చివేస్తుంది. దీన్ని రీఫండింగ్ అంటాం. దీని అంటారు రీఫండింగ్ అంటాం. కాబట్టి ప్రభుత్వము కొత్త బాండ్లను సెక్యూరిటీలు జారీ చేయడం ద్వారా వచ్చిన రుణాన్ని ఏదైతే అత్యవసరం రుణాలు వాటిని తీర్చుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట. దీన్ని రీఫండింగ్ అంటాం. ఇట్లా కూడా ప్రభుత్వము తమ యొక్క రుణాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట. ఇదొక అంశము. ఇంకా మూడో అంశము వార్షిక పద్ధతి. వార్షిక పద్ధతి ఏంటి అంటే సంవత్సరానికి కొంత అనమాట. ఈ పద్ధతి ప్రకారము ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని సంవత్సరాల వారీగా అంటే సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తుంది. ఈ తీసుకున్న రుణము వడ్డీతో సహా మొత్తం చెల్లుబాటు అయ్యేంత వరకు ఇది కొనసాగుతుంది. ఏం చేస్తుంది ఇక్కడ వార్షిక పద్ధతి అంటే ప్రభుత్వము ఏదైతే కొంత రుణాన్ని తీసుకుంటుందో ప్రజల దగ్గర నుంచి కానీ సంస్థల దగ్గర నుంచి కానీ లేదా కనుక బ్యాంకు నుంచి కానీ దాన్ని ఏం చేస్తుంది, సంవత్సరానికి కొద్ది మొత్తం చెల్లిస్తుంది. అంటే ఒకే మాలు చెల్లించకుండా సంవత్సరానికి కొద్ది మొత్తము ఆ యొక్క వడ్డీతో సహా చెల్లించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు తీసుకుంది అనుకోండి ప్రభుత్వము ఒక బ్యాంకు నుంచి అనుకున్న ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు నుంచి ఒక 100 కోట్లు తీసుకుంది. ఈ 100 కోట్ల రుణాన్ని ఒకే మాలు చెల్లించడం కాకుండా ఒక 20 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకుంది అనుకోండి, సంవత్సరానికి 5 కోట్లు అంటే 100 కోట్లని సంవత్సరానికి 5 కోట్ల రూపంలో, ఒక సంవత్సరం 5 కోట్లు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 కోట్లు, దాని వడ్డీ, ఇట్లా సంవత్సరం కొద్దిగా అంటే సంవత్సరాల వారీగా కొద్ది మొత్తాన్ని చెల్లిస్తూ ఆ రుణాన్ని కూడా తగ్గించుకుంటుంది. ఆ రుణం నుంచి విమోచనం పొందుతుంది అనమాట. ఇట్లా సంవత్సరానికి కొద్ది మొత్తంలో రుణము ప్లస్ వడ్డీని చెల్లిస్తూ 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రుణాన్ని పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా కనుక చెల్లిస్తే దాన్ని వార్షిక పద్ధతి అంటాం. అంటే ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని ఒకేసారి ఏకకాలంలో మొత్తం కాకుండా సంవత్సరానికి కొద్దిగా చొప్పున కొన్ని సంవత్సరాల పాటు చెల్లిస్తూ ఆ రుణాన్ని నుంచి విముక్తి పొందడం. సో దీన్ని వార్షిక పద్ధతి అంటాము. దీన్ని వార్షిక పద్ధతి అంటాం. ఇది ఒక రుణ విమోచన పద్ధతి. ఇంకా రుణ విమోచన అనేది సిక్కింగ్ ఫండ్, ఇది చాలా ఇంపార్టెంటు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతిని చాలా అనుసరిస్తున్నాయి. ఏంటి సిక్కింగ్ ఫండ్ అంటే ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం ఏం చేస్తుందంటే ఒక రుణ విమోచన అనేది సిక్కింగ్ ఫండ్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక అకౌంట్స్ లాగా ఏర్పాటు చేసి ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఆ సిక్కింగ్ ఫండ్కి జమ చేస్తుంది. జమ చేసిన తర్వాత అది కొద్ది మొత్తం అయిన తర్వాత ఆ నిధి నుంచి ఏదైతే అప్పు ఉందో ప్రభుత్వం తీసుకుంటున్నో ఆ అప్పుని తిరిగి చెల్లించడం జరుగుతుంది అనమాట. దీన్ని రుణ విమోచన అనేది అంటాం. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన గ్రామాల్లో చూసుకున్నట్టయితే పిల్లలు కానీ కొద్ది పెద్దోళ్ళు కానీ ఏం చేస్తారంటే ఒక డబ్బులకి ముంత మంచిగా ఏర్పాటు చేసుకుంటారు, దొరుకుతాయి, కిడ్డీ బ్యాంక్స్ అంటాం మనం. ఏం చేస్తారు, ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు కొంత 100 రూపాయలు మిగిలింది, ఒక 50 రూపాయలు ఇంట్లోనే కొండు ఆ కిడ్డీ బ్యాంకులో కానీ లేదా కనుక పెద్దోళ్ళు అయితే కనుక ఒక మంచి ముంతలు దొరుకుతాయి డబ్బుకి సంబంధించిన మార్కెట్లో, ఆ ముంతలు దాచిపెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, ఉన్నప్పుడు ఆస్తే అదేమైతే ఒకే మళ్ళీ ఒక 5,000 కావచ్చు, 10,000 రూపాయలు కూడా కావచ్చు. దాన్ని తీసి ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన బాకీ ఉంటేను లేకపోతే గోల్డ్ కొనుక్కోవటం చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇళ్లలో సాధారణంగా జరుగుతుంది మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ. అట్లే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఒక ఫండ్ని, ఒక సిక్కింగ్ ఫండ్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి ఒక రుణ విమోచన నిధి అని చెప్పేసి బ్యాంకు అకౌంట్ కానీ ఏదన్నా ఒకటి అకౌంట్ తెలిసి ఆ యొక్క ఫండ్కి ప్రతి సంవత్సరం అంటే ఎప్పుడైతే మిగులుతుందో ఆదాయం ప్రతి సంవత్సరం కొంత ఆదాయం మిగిల్చుకొని ఆదాయం చేస్తుందంటే దానికి జమ చేస్తుంది కొద్ది ఆదాయము. అదంతా పెద్ద మొత్తం అయిన తర్వాత ఏదైతే కనుక అప్పు ఉంటుందో ఆ అప్పుని ఈ యొక్క నిధి ఇది ఏకమొత్తంగా చేసిన నిధితో తీర్చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని రుణ విమోచన అనేది అంటాం. ఇది
మరి చాలా మేలైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు రుణ విమోచనలో. కాబట్టి ఒకేసారి చెల్లించలేం కాబట్టి కొద్ది కొద్ది మొత్తంలో దాచిపెట్టుకొని ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం అనమాట. సో ఇట్లా ఇదొక పద్ధతి రుణ విమోచన అనేది. కాబట్టి ఇట్లా ప్రభుత్వము తన యొక్క అప్పుల్ని రుణాలని ఈ రుణ విమోచన ద్వారా కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక అంశము. ఇంకా 5వది రుణ పరివర్తనం. ఏంటి రుణ పరివర్తనం అంటే? కన్వర్షన్ అంటే పాత రుణాన్ని పరిపక్వ తేదీకి ముందుగానే కొత్త రుణంగా మార్చడం. అయితే ప్రస్తుతం పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు కంటే గతంలో పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మాత్రమే ఇది లాభదాయకము. ఏంటి రుణ పరివర్తన అంటే? అంటే అప్పుని మార్చడం, పరివర్తన చేయడం, మార్పు చెందించడం. ఏంటి అప్పుని రుణ పరివర్తన చేయడం అంటే ఇక్కడ? అంటే ఒక్కొక్కసారి ప్రభుత్వానికి అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు, ఆదాయం అవసరమైనప్పుడు ఎక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ వడ్డీ రేటుతో తీసుకొని దాన్ని నియమిత కాలంలో చెల్లించే విధంగా వీళ్ళు బాండ్స్ రాయడం జరుగుతుంది. కానీ ఆ నియమిత తేదీకి ఇవ్వలేకపోతుంది. లేదా ఆ యొక్క ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వానికి వేరే మార్గాల ద్వారా తక్కువ వడ్డీ రేటుకు వస్తుంది అనుకోండి రుణము. ఆ తక్కువ వడ్డీ రేటుకు వచ్చిన రుణాన్ని తీసుకొని ఎక్కువ వడ్డీ రేటుకు వచ్చిన రుణాన్ని చెల్లించడం అనుకోండి, అప్పుడు కొంతవరకు తగ్గినట్టే కదా. వడ్డీ రేటు తగ్గిందంటే మనకి అప్పు తగ్గినట్టే కదా. సో ఇట్లా అంటే ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలని తక్కువ వడ్డీ రేటు రుణాలుగా మార్చడమే రుణ పరివర్తనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎప్పుడు సాధ్యమైంది రుణ పరివర్తన అంటే? మనకి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ వడ్డీ రేటు ఉండి తర్వాత తీసుకునే వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. మళ్ళీ తర్వాత తీసుకునే వడ్డీ రేటు ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ అప్పు పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు లాభదాయకం ఉందంటే గతంలో తీసుకున్న రుణాలు వడ్డీ ఎక్కువ ఉండి ప్రస్తుతం తీసుకున్న రుణాల యొక్క వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు ఈ రుణ పరివర్తనం అనేది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఒక వ్యక్తికి సరిగా బాగలేదు, ఆరోగ్యపరమైన సమస్య ఉంది. కానీ మనకి మళ్ళీ ఒక 20,000 డబ్బులు అవసరమైంది, మన దగ్గర లేవు. ఒక వ్యాపార దగ్గర పోతే ఏమన్నాడు మనకి, ఆ 20,000కి నెలకి 5 రూపాయలు వడ్డీ అయితేనే మీకు, లేదా 4 రూపాయలు వడ్డీ అయితేనే 20,000 ఇస్తా అన్నాడు అనుకుందాం. మనకి అత్యవసరం కాబట్టి ఏం చేస్తాం మనం? ఆ 20,000 రూపాయలని 5 రూపాయలు వడ్డీ అయినా కానీ 4 రూపాయల వడ్డీ అయినా కానీ తీసుకుంటాం. ఎందుకంటే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, అది ఆరోగ్యపరమైన సమస్య కాబట్టి తీసుకున్నాం, వెళ్ళాను, 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళాను. తర్వాత హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నాం. ఒక నెల గడిచిన తర్వాత మన బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఏంటి ఎట్లా ఉందంటే, ఇట్లా తీసుకుని ఇట్లా సమస్య వచ్చింది, ఇట్లా తీసుకుని అంటే, ఎందుకమ్మా నేను రూపాయి వడ్డీకే ఇస్తా మీకు, తీసుకోండి అని మన ఫ్రెండ్ మన బంధువులు అన్నారనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇంతకుముందు మన 4 రూపాయలకు 5 రూపాయలకు తీసుకొచ్చిన 20,000 రూపాయలని. కానీ మన బంధువులు స్నేహితులు మన బాధను అర్థం చేసుకొని ఒకవేళ రూపాయి వడ్డీకే లేదా 2 రూపాయల వడ్డీకే ఇస్తాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ 20,000 రూపాయలని మన ఫ్రెండ్స్ లేదా బంధువుల దగ్గర రూపాయికి 2 రూపాయలకి తీసుకొని మనం 5 రూపాయలకు 4 రూపాయలకు తెచ్చిన వడ్డీకి చెల్లించిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి కొంత రుణభారం తగ్గినట్టే కదా. అంటే నెలకి 5 రూపాయలు కట్టే వడ్డీ రూపాయి 2 రూపాయలు మాత్రమే కట్టగలుగుతాం ఇప్పుడు. అంటే ఇది రుణాన్ని పరివర్తన చెందిన. అంటే 20,000 రూపాయలకి 5 రూపాయలు కట్టే వడ్డీని రూపాయికో 2 రూపాయలకు తగ్గించను. అంటే ఇది అధిక వడ్డీ రేటుని తక్కువ వడ్డీ రేటుగా మార్చుకున్నాం మనం. ఇట్లా మన యొక్క రుణాలని పరివర్తన చెందడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకోవచ్చు. సో కొంత రుణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇట్లా చేస్తే దాన్ని మనం రుణ పరివర్తన అంటాం. అంటే అధిక వడ్డీ రేటు ఉన్న రుణాలని తక్కువ వడ్డీ రేటు రుణాలుగా మార్చడాన్ని మనం రుణ పరివర్తన అంటాం అన్నమాట. సో ఇది ఒక అంశం అన్నమాట. ఇట్లా కూడా ప్రభుత్వాలు తక్కువ రుణాలు దొరికినప్పుడు ఎక్కువ వడ్డీ రేట్లని ఉన్న రుణాలని తీసేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మనం జనరల్గా చేసే విధంగా. ఇంకా 6వ అంశము అదనపు పన్నులు, అడిషనల్ ట్యాక్సేషన్. అంటే పన్నుల ద్వారా ఆదాయం పొందుతున్నాం మనం, కానీ ప్రభుత్వము తన రుణాన్ని తిరిగి తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ రుణాలని తిరిగి తీర్చడం కోసం ఒక్కొక్కసారి అదనపు పన్నులు కూడా ప్రభుత్వం ప్రజల మీద వేయచ్చు. అంటే ఏంది? అదనంగా పన్నులు వేసి, ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి ఉందనుకో ట్యాక్సు, రూపాయి 10 పైసలు వేస్తుంది అనుకునే వస్తువుల మీద, దాని ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుంది. సో కాబట్టి ఆ వచ్చిన ఆదాయంతో రాబడితో తిరిగి
ఆ అప్పుల్ని తీర్చివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అదనంగా కొద్దిగా పన్నుల్ని విధించడం ద్వారా వచ్చిన రాబడితో ప్రభుత్వము రుణభారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కూడా రుణాన్ని విమోచనం చేసుకోవచ్చు. ఇదొక అంశం అన్నమాట. ఇంకా దీని తర్వాత మూలధనంపై పన్ను, క్యాపిటల్ లెవీ. ఏంటి ఇక్కడ? ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న ఒక నిర్దిష్టమైన విలువకి మించి ఏదైనా మూలధన ఆస్తులు ఉన్నట్టయితే లేదా ఎస్టేట్లు ఉన్నట్టయితే వాటికి అధిక మొత్తంలో ఒకేసారి పన్ను విధించడము. అంటే ఒక్కో సమయంలో రుణాల చెల్లింపుకు అవసరమైన నిధులను పొందడం జరుగుతుంది. ఏంటి ఒక్కోసారి మూలధనంపై ట్యాక్స్ అంటే చాలామంది పెద్ద పెద్ద మంచి ఆస్తి పరులు ఉంటారు, ఆదాయం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వందలాది భూములు ఉండొచ్చు, లేదా అనేక ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గర మూలధన స్థాయి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మూలధనం మీద, ఆస్తుల మీద పన్ను వేయచ్చు, ఒకే మొత్తంలో కట్టమని అధిక పన్ను. సో వేసినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆదాయానికి మించి ఆస్తులు బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పన్ను కట్టడానికి కూడా వెనకాడరు. కాబట్టి అలాంటి ఎక్కువ మూలధనము, ఎక్కువ ఆస్తులు, ఎస్టేట్లు, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉన్న వ్యక్తులపై పన్నులు వేసినప్పుడు మూలధన పన్ను, ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయంతో కూడా రుణాలని ప్రభుత్వము రుణాలు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇట్లా కూడా రుణాలని విమోచన చేసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి. ఇంకా 8వది మిగులు వర్తక శేషము. అంటే విదేశీ వ్యాపారానికి సంబంధించింది. అంటే మనం వర్తక శేషంలో మిగులుని సాధించడం ద్వారా, అంటే విదేశీ వ్యాపారంలో మిగులు ద్వారా కూడా మనం ఆ మిగులుని అప్పులు తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యమైంది? ఏదైతే కనుక విదేశాల నుంచి మనం రుణాలు తీసుకున్నామో ఆ విదేశీ రుణాలను మనం అంతర్జాతీయ ద్రవ్యమైన డాలర్స్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మనం వర్తక శేషంలో లోటు కాకుండా మిగులుని సాధించుకోవడం ద్వారా ఆ యొక్క రుణాలని తీసుకోవచ్చు, విదేశీ రుణాలని మనం తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ యొక్క మిగులు వర్తకం అంటే విదేశీ వ్యాపారంలో మనం వర్తక శేషం మిగులు సాధించాలంటే ఏం చేయాలి? మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు చేస్తాం కొన్ని రకాల వస్తువుల్ని, అట్లే మనకి కావాల్సిన వస్తువులు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అయితే ఎప్పుడు మనం వర్తక శేషం మిగులు సాధిస్తామంటే మన యొక్క దేశ ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి మనం తీసుకునే దిగుమతి విలువలు తక్కువ ఉన్నప్పుడు మన యొక్క విదేశీ వర్తక శేషంలో మిగులు ఏర్పడుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? మన దేశం నుంచి వ్యవసాయ రంగ వస్తువులు కానీ, లేదా వ్యవసాయ రంగ వస్తువులు కానీ, లేదా కనుక దుస్తులకు సంబంధించిన ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం ఎగుమతులు చేసేటప్పుడు మాకు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయము 100 కోట్లు ఉంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయము 100 కోట్లు ఉంది. అట్లే మనం కూడా ఏం చేస్తాం? ఇతర దేశాల నుంచి కొన్ని రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటాం. మనం కూడా దిగుమతి చేసుకునేటప్పుడు మనం దిగుమతి చేసుకునే వస్తువుల విలువ 50 కోట్లే. మనమేమో ఎగుమతులు చేయడం ద్వారా వచ్చే ద్రవ్యం మనకి 100 కోట్ల విదేశీ మార్గము, మనం దిగుమతి చేసుకోవడం ద్వారా చెల్లించే ఆదాయము 50 కోట్ల రూపాయలు. కాబట్టి మనకి ఏమైనప్పుడు 50 కోట్ల రూపాయల మిగులు అనేది ఏర్పడుతుంది విదేశీ వర్తకంలో. కాబట్టి ఈ 50 కోట్ల రూపాయల మిగులుని మనం ఏదైతే విదేశాల నుంచి, విదేశ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఉంటామో వాటికి చెల్లించే అవకాశం ఉంటుంది ఆ మిగులుని. కాబట్టి మనం ఈ యొక్క విదేశీ రుణాలు కానీ లేదా అంతర్జాతీయ సంస్థలు తీసుకున్న రుణాలను మనం తిరిగి చెల్లించాలంటే మనం ఏం చేయాలి? విదేశీ వ్యాపారంలో అంటే వర్తక శేషంలో మిగులును సాధించాలి. కాబట్టి అట్లా మిగులును సాధించే విధంగా మన యొక్క ఉత్పత్తుల్ని మన దేశంలో చేసి ఆ యొక్క మిగులుతో ఏదైతే వర్తక శేషంలో మిగులుందో ఆ మిగులుతో మనం విదేశీ రుణాలని తిరిగి చెల్లించి రుణాల నుంచి విమోచనం కావచ్చు. ఇట్లా మనకి మరి ప్రభుత్వము తమ యొక్క తీసుకున్న రుణాలని అంటే ఏదైతే సాంఘిక ఆర్థిక కార్యకలాపాల కోసం ప్రభుత్వం వ్యయం చేస్తుందో ఆ వ్యయం సరిపడినప్పుడు తీసుకున్న ఏదైతే రుణాలు ఉంటాయో రాబడికి తగ్గ వ్యయానికి తగ్గ రాబడి రానప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న రుణం ఉందో ఇది అంతర్గత రుణం కానీ బహిర్గత రుణం కానీ వీటిని తిరిగి చెల్లించడం కోసము అంటే ఆ రుణాల నుంచి విమోచనం పొందడం కోసం ప్రభుత్వము ఇట్లా అనేక మార్గాల్ని మరి ఏర్పాటు చేసుకొని ఆ మిగులుతో మరి రుణాల నుంచి విమోచనం పొందడం అనేది జరుగుతుంది. ఇట్లా మనకి ఈ యొక్క రుణ విమోచన పద్ధతి ద్వారా ప్రభుత్వము తన అప్పును తీర్చివేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల ప్రభుత్వము భవిష్యత్ తరాలపై అంటే భవిష్యత్ ప్రజల తరంపై
అప్పుల భారం లేకుండా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇట్లా మనకి ఈ యొక్క రుణ విమోచన పద్ధతులు చెప్పుకోవడం జరిగిందనమాట. ఇందులో మనకి 5 మార్క్స్కి వచ్చిన అడగవచ్చు మొత్తం మీద, లేదా ఒక్కోసారి రుణ పరివర్తనం అంటాడు 2 మార్క్స్లో, లేదా రుణ విమోచన అనేది అంటాడు. సో కాబట్టి మనం 2 మార్క్స్లో కూడా వీటిలో ఏదైనా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇట్లా మనం చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.